ఓం గణపతాయ నమః. ఈరోజు మనము ఒక శక్తివంతమైన వశీకరణ యంత్రాన్ని చూడబోతున్నాము. ఈ యంత్రంలో ఎవరెవరు చేయొచ్చు, ఏ రోజు చేయొచ్చు అనే ప్రక్రియ గురించి నేను మీకు చెప్తున్నాను. మనం ఏ పని చేసే ముందు కానీ శుభ్రత అనేది ముఖ్యం. మనం ఏ పని చేయాలన్నా కూడా మనం శుభ్రంగా చేయాలి. అదేవిధంగా కాన్సన్ట్రేషన్తో చేయాలి. మీరు కాన్సన్ట్రేషన్తో చేయకపోతే మీకు ఫలితం అనేది జీరో. ఏదో చేస్తున్నాము వేరే దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టుకుంటే మీకు కాదు పని. సో ఇది ఏ విధంగా చేయాలి, ఏమి చేయాలి అనే దానికి మీకు కావలసినవి ఒక తెల్ల పేపరు A4 షీట్లో 4గా కట్ చేసుకుని ఒక ముక్క తీసుకోండి. తీసుకున్న తర్వాత వైట్ షీట్ ఉండాలి, ఏమి రాసి ఉండకూడదు. ఒక బ్లాక్ పెన్ కానీ ఒక గ్రీన్ పెన్ కానీ తీసుకోండి. మళ్ళీ మీకు కావాల్సింది ఒక క్రాంపు తీసుకోండి. తీసుకొని ఒక మ్యాచ్ బాక్స్ చేతిలో పెట్టుకోండి. ఓకేనా? ఇది ఎవరెవరు చేయొచ్చు. లవర్సు, హస్బెండ్ అండ్ వైఫ్స్. మీ హస్బెండ్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడు, మీతో మాట్లాడట్లేదు, మీతో గొడవ పడ్డాడు అనేవాళ్ళు ఈ ప్రక్రియ చేయవచ్చు. మీ లవర్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయింది, మీతో గొడవ పడుతూ ఉంది, తన అమ్మగారింటికి వెళ్ళిపోయింది, మీ వైఫ్ ఫోన్ పిక్ చేయట్లేదు, ఫోన్ బ్లాక్ చేసింది అనేవాళ్ళు ఈ ప్రక్రియ యూజ్ చేయొచ్చు. దీనివల్ల మీకు ప్రయోజనం ఏమంటే ఇమీడియట్ రిజల్ట్ దొరుకుతుంది. చిన్న కానుకగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, కామెంట్ చేయండి. మీకు ఈ ప్రక్రియ ద్వారా మీకు కానీ రిజల్ట్ వస్తే దయచేసి ఈ కామెంట్స్లో మనకి అప్డేట్ చేయండి. ఇది చేశాను, ఇది రిజల్ట్ పొందింది. మీకు నచ్చకపోతే వీడియో స్కిప్ చేసి వెళ్ళిపోండి. చిన్న ప్రక్రియగా, చిన్న కానుకగా మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో వచ్చే ప్రతి ఒక్కటి 100% రిజల్ట్ వచ్చేవి పెడతామన్నమాట. మీరు ఎవరికి వెళ్ళి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉండదు, డబ్బులు పోగొట్టుకోవాల్సిన అవసరం ఉండదు. సో అటువంటి వాళ్ళు మన ఛానల్లో వచ్చే వీడియోని చూసి మీరు తనగానే మీరు చేసుకోవచ్చు. మన ఛానల్లో వచ్చే చిన్న చిన్న ప్రక్రియలు కానీ మీకు 100% రిజల్ట్ అనేవి ఖచ్చితంగా వస్తాయి. సో ఇప్పుడు మనం యంత్రాన్ని ఎలా రాయాలో చూసుకుందాము. ఫస్ట్ 786 అని రాసుకోండి. దాని తర్వాత ఈ విధంగా బాక్స్ వేసుకోండి. ఇటుపక్క ఒక లైన్, ఇటుపక్క ఒక లైను, మధ్యలో 2 లైన్లు. ఫస్ట్ 6 రాసుకోండి, మళ్ళీ 3 రాసుకోండి, నేను రాసి చూపిస్తాను. ఈ విధంగా బాక్స్ వేసుకొని 786 అనే శక్తివంతమైన నంబర్ని మీరు పైన రాసుకోండి. దాని గురించి కూడా చెప్తాను నేను నెక్స్ట్ వచ్చే రాబోయే వీడియోలో. ఫస్ట్ 6, మళ్ళీ 3, మళ్ళీ 9 రాసేసిన తర్వాత ఇక్కడ పేర్లు రాసుకోవాలి. మీ హస్బెండ్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిందా? మీ హస్బెండ్ పేరు హస్బెండ్ పేరు బిన్, వాళ్ళ అమ్మగారి పేరు, ప్లస్ సింబల్ వేసుకోవాలి. మీరు ప్లస్ సింబల్ వేసుకొని మీ పేరు బింతే, మీ అమ్మగారి పేరు. మీ వైఫ్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతే తనకి బింతే అని రావాలి, మీ హస్బెండ్ తనకి బిన్ అని రావాలి. సో దీని మీద ఒక క్రాంబు పెట్టేసి మీరు దీన్ని మడిచేసి 3 ఈ విధంగా మడిచేయాలి. నార్మల్గా మీరు ఎట్లా మడుస్తారో రౌండ్గా మడిచేసి దీన్ని కాల్ చేయండి. ఖచ్చితంగా మీకు 100% రిజల్ట్ అనేది వస్తుంది.